ఏబీవీపీ పరిగి శాఖ ఆధ్వర్యంలో గురుకుల పాఠశాలలో విద్యార్థుల ఆత్మహత్యలను నిరసిస్తూ నిరసన కార్యక్రమం పరిగిలో నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఏబీవీపీ నాయకులు రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు సాయి గణేష్ మాట్లాడుతూ, గత ప్రభుత్వం విద్యార్థుల జీవితాలతో ఏ విధంగా ఆడుతుందో ఈ ప్రభుత్వం కూడా విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటుందని, కనీస వసతులు లేక విద్యార్థులు అష్టకష్టాలు పడుతున్నారని అన్నారు. మధ్యాహ్న భోజనం వల్ల ఫుడ్ పాయిజన్ అయి ఎంతో మంది విద్యార్థులు అస్వస్థకు గురయ్యారన్నారు. ఒకే సంవత్సరంలో 886 మంది విద్యార్థులు ఫుడ్ పాయిజన్ గురయ్యారని, వారు ఒక మృత్యువుని జయించి బతికారని, ఒక సంఘటన జరిగి మరొక ముందే ఇంకో సంఘటన జరుగుతుందన్నారు. ఎక్కడైనా ఏమైనా సంఘటనలు జరిగితే అధికారులు అస్సలు స్పందించడం లేదన్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఇప్పుడైనా స్పందించి హాస్టల్ విద్యార్థుల జీవితాలను బాగు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఏబీవీపీ వికారాబాద్ జిల్లా కన్వీనర్ హరీష్ రావు, పరిగి నగర కార్యదర్శి ఎన్ గణేష్ నాయక్, సంయుక్త కార్యదర్శులు ప్రశాంత్, ప్రవీణ్, మహిళా కన్వీనర్ గాయత్రి, సంతోష, హాస్టల్ కన్వీనర్లు ధనరాజ్, సాయి విశ్వనాథ్, సోషల్ మీడియా రఘు, మహేష్, ఖేల్ కన్వీనర్ ఎన్ మహేష్ రాథోడ్, అరుణ్, సాయి తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్తే. నా పేరు సాయి గణేష్, ఏబీవీపీ స్టేట్ ఎగ్జిక్యూటివ్ మెంబర్. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ రాష్ట్ర పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్రంలో ఉన్నటువంటి హాస్టల్స్లో, అదేవిధంగా బాసర త్రిపుల్ విద్యార్థులు సూసైడ్కి గురైన కారణంగా, అదేవిధంగా మనం చూసుకున్నట్టయితే నారాయణపేట జిల్లాలో విద్యార్థులు ఫుడ్ పాయిజన్ అయ్యి 50 మంది విద్యార్థులు ఆసుపత్రి పాలైనా సరే ఇప్పటి వరకు ప్రభుత్వం కూడా దీనిపైన ఎలాంటి స్పందన లేదు. దానిపైననే ఈరోజు నిరసనగా శాంతియుతంగా నిరసన తెలుపుదామని చెప్పి రాష్ట్ర పిలుపు మేరకు బస్టాండ్ దగ్గర నిరసన తెలుపుదామని చెప్పి ఈరోజు అనుకోవడం జరిగింది. దాని భాగంగానే దీంట్లో ముందందు అరెస్టులు, ఇంట్లోకి వచ్చి దూరి మరి ముందందు అరెస్టు చేయడానికి ప్రభుత్వం అన్ని అవకాశాలు ఇచ్చిన పోలీస్ శాఖకు ఇన్ఫర్మేషన్ ఇచ్చింది. అదేవిధంగా ముందందు అరెస్టు చేసి ఒక అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ విద్యార్థులకు ఒక ఉద్యమాన్ని ఆపలేరని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఎట్టి పరిస్థితుల అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ విద్యార్థులకు అన్యాయం జరిగితే అక్కడ విద్యార్థి పరిషత్ ఏబీవీపీ ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఈరోజు మహబూబ్ నగర్ రేవంత్ రెడ్డి సార్ గారు వస్తున్నారని చెప్పి దాని సందర్భంగా మాకు స్పెషల్ ఆఫీసర్స్ ఫోన్ చేసి ఇలా అని చెప్పి పోలీస్ యజమాన్యాలు తెలపడం జరిగింది. దానివల్లనే మీకు ఎలాంటి పర్మిషన్స్, రోడ్ ఎక్కడానికి పర్మిషన్స్ లేవు, మీరు ఎక్కడ కూడా ధర్నా చేయడానికి పర్మిషన్స్ లేవని చెప్పి మాకు అక్రమంగా అరెస్టులు చేసి మమ్మల్ని పోలీస్ స్టేషన్లో ఈరోజు వేయడం జరిగింది. మార్నింగ్ పొద్దున 9 గంటలకి 10 గంటలకు తీసుకొచ్చి ఈరోజు సాయంత్రం 3:30, 4 గంటల వరకు పోలీస్ స్టేషన్లో పెట్టడం జరిగింది. ఇలాంటి అక్రమ అరెస్టులు చేసి మా ఒక యుద్ధమైన ఆపలేరు. రేపటి రోజులో ఎట్టి పరిస్థితుల్లో అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఏ ఒక్క రోజు కూడా వెనుక కడిగేసే ప్రసక్తే ఉండదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ కూడా ఏం అన్యాయం జరిగినా అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ముందు ఉంటుంది. ఇలాంటి ప్రభుత్వాలు మారుతున్నాయి కానీ విద్యార్థులకు ఉన్నటువంటి సమస్యలు మాత్రం ఎప్పటి కూడా మారడం లేదు. ఈరోజు ఈ ప్రభుత్వం ఉంటుంది, రేపు ఏ ప్రభుత్వం ఉంటున్నా సరే అందరూ కూడా రాజకీయం వైపే రాజకీయం చేయడమేనో కానీ ఏ ఒక్క విద్యార్థుల సమస్యల పైన ఎవరు కూడా ప్రశ్నించే హక్కు లేదు. ఇంతవరకు ఈ యొక్క 50 మందికి విద్యార్థులకు ఫుడ్ పాయిజన్ అయినా సరే నారాయణపేటకి వెళ్ళి కనీసం అక్కడ ఉన్నటువంటి స్థానిక కలెక్టర్ కూడా పరిశీలించడం లేకపోయినటువంటి పరిస్థితి, దౌర్భాగ్యమైన పరిస్థితి మన తెలంగాణలో చూసుకుంటున్నాం. కాబట్టి రేవంత్ రెడ్డి ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని రాష్ట్రంలో ఇప్పటి వరకు రాష్ట్రం ఈరోజు ప్రభుత్వం వచ్చి 10 నెలలు అవుతున్నా గడుస్తున్నా కానీ ఇప్పటి వరకు రాష్ట్రంలో విద్యాశాఖ మంత్రి లేకపోవడం చిగ్గుచెట్టు. రేవంత్ రెడ్డి ఖబర్దార్, ఇప్పటికైనా తెలివి తెచ్చుకొని ఈ యొక్క రాష్ట్రంకి విద్యాశాఖ మంత్రి నిర్వహించు. ఈరోజు మహబూబ్ నగర్ వచ్చినావు కాబట్టి అన్ని శాఖలకి వార్నింగ్లు ఇచ్చి విద్యార్థులను అక్రమంగా అరెస్టులు చేస్తే మా యొక్క ఉద్యమాన్ని ఆపలేవు. ఇదే పరిగి గడ్డ మీద రానున్న రోజుల్లో అదేవిధంగా పరిగి ఉన్నటువంటి ఎంఆర్ ఆఫీస్, అదేవిధంగా ఉన్నటువంటి కలెక్టర్ ఆఫీస్ బద్దలు కొట్టదామని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నా. అదేవిధంగా పెద్ద ఎత్తున ఏబీపీ తలుచుకుంటే కలెక్టర్ రేటు ఉన్నటువంటి సెక్రటరేటు, కలెక్టర్ రేటు అన్ని గేట్లను బద్దలు కొట్టి ఈ యొక్క అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ గద్ద దింపే అవకాశం మీకు తెచ్చుకోకు. కాబట్టి ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని రాష్ట్రంలో విద్యాశాఖ మంత్రిని ఇప్పటికైనా నిర్ణయించి విద్యార్థులకు ఉన్నటువంటి సమస్యలు సాల్వ్ చేయాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నా. జై బోలో భారత్ మాతా కీ జై.